రాజధానులపై ఆర్భాటపు ప్రకటన చేసిన సీఎం జగన్ ఇప్పుడు ఈ అంశం ఊసే ఎత్తడం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని నిర్మించి తీరతామన్న వైసీపీ నేతలు ఎన్నికల సమయంలో ఈ మాటే మాట్లాడడం లేదు. జ్యుడిషియల్ క్యాపిటల్ అంశం అటకెక్కిందా? దీనిపై ప్రశ్నిస్తున్న ప్రజలకు సమాధానం చెప్పలేక ఫ్యాన్ పార్టీ నేతలు పలాయనవాదం అందుకున్నారా? ప్రజా ప్రతినిధులు ఆత్మరక్షణలో పడ్డారా? ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రకటన రాజకీయంగా వికటించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2019 డిసెంబర్లో అసెంబ్లీ వేదికగా చేసిన ఈ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. అమరావతి శాసన రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తామని చెప్పింది. అలాగే రాయలసీమ ముఖద్వారం కర్నూలు కేంద్రంగా న్యాయ రాజధాని ప్రకటించింది. 4 సంవత్సరాలకు పైగా ఆడిన 3 క్యాపిటల్ గేమ్ అంతా ఇంతా కాదు. ఏపీ క్యాపిటల్ అమరావతేనని ఒక్క వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయి. మరోవైపు ప్రాంతీయ సమానాభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని వైసీపీ సర్కార్ గొప్పలు చెప్పుకుంది. ఆర్భాటపు ప్రకటనతో ప్రజల్లో భ్రమలు కల్పించింది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామని హడావిడి చేసింది. ఆగమేఘాల మీద లోకాయుక్త రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై జ్యుడిషియల్ క్యాపిటల్ నిర్మిస్తామని చెప్పింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి స్థల పరిశీలన కూడా చేశారు. రేపో మాపో న్యాయ రాజధాని నిర్మిస్తాం అన్నట్లుగా కర్నూలు ఎస్టీ బీసీ కాలేజీ మైదానంలో కర్నూలు జిల్లా వైసీపీ నేతలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యూనియన్లతో కలిసి సీమ గర్జన నిర్వహించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన డైరెక్షన్ జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వాసుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. సీమ గర్జన అట్రఫ్లాప్ అయిందని తెలిసి పరువు కాపాడుకునే వైసీపీ నేతలు ప్రజలను నమ్మించేందుకు కొత్త దారిని ఎంచుకున్నారు. ఓవైపు కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ నిర్మాణానికి సంకల్పించిన ముఖ్యమంత్రి జగన్ కు అభినందనలు తెలుపుతూ అనుకూల విద్యార్థి, న్యాయవాద సంఘాలతో కార్యక్రమాలు చేయించారు. ముఖ్యమంత్రి జగన్ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు దిశగా ముందుకు వెడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా నిరసనోద్యమాన్ని నిర్వహించింది. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని బురద జల్లే ప్రయత్నం చేసింది వైసీపీ సర్కార్. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ వేదికగా చేసిన 3 రాజధానుల ప్రకటనకు 4 ఏళ్లు దాటింది. కానీ జ్యుడిషియల్ క్యాపిటల్ అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. జ్యుడిషియల్ క్యాపిటల్ ఎక్కడుందో చూపించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. సీఎం జగన్ సోదరి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఇటీవల జిల్లా పర్యటనలో 3 రాజధానులపై వైసీపీ సర్కార్ను నిలదీశారు. న్యాయ రాజధాని ఎక్కడ కట్టారో చూపించాలన్న ఆమె డిమాండ్ ఫ్యాన్ పార్టీ నేతలను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. చూపించడానికి ఏమీ లేక చేతులు దులుపుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకాలం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై బురద జల్లే కార్యక్రమాలతో కాలం గడిపిన సీఎం జగన్ న్యాయ రాజధాని నిర్మాణం అంశంపై తన చెల్లెలు షర్మిల అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పటం లేదని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, విద్యార్థి సంఘాల నేతలు న్యాయవాదులను రెచ్చగొట్టి చంద్రబాబుపై ఉసిగొల్పడంతో వారు నిరసనలు నిర్వహించారు. 3 రాజధానుల ప్రకటన తర్వాత నాయకులు సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. కానీ ఇప్పటి వరకు అతిగతి లేకపోవడంతో నాడు జగన్ కు జేజేలు కొట్టిన వారే నేడు ఫ్యాన్ పార్టీ నేతలు నిలదీస్తున్నారు. న్యాయ రాజధాని ఏమైందనే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఎందుకొచ్చిన తంట అనుకుని అలాంటి నేతలంతా ఇప్పుడు ఫ్యాన్ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. మరోవైపు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని 2014 నుంచి చెబుతున్న చంద్రబాబు ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నారు. సీఎం జగన్ జ్యుడిషియల్ క్యాపిటల్ ప్రకటనకు మద్దతుగా ఉద్యమించిన రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు, లాయర్లను ప్రజలు నిలదీస్తున్నారు. నిర్మాణం ఎక్కడ జరిగిందో చూపించగలరా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ పరిణామాలు వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇది తమకు ఇబ్బందేనని ఎమ్మెల్యేలు, ఆ పార్టీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద న్యాయ రాజధాని అంశం ఇప్పుడు అధికార పార్టీ నేతల గొంతులో వెలక్కాయ ఇరుక్కున్నట్లుగా మారింది. వచ్చే ఎన్నికల్లో దీని ప్రభావం అధికార పార్టీపై ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఈ అంశాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు ఎలా సమర్థించుకుంటారో చూడాలి మరి.